రాష్ట్ర ప్రభుత్వం పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలకు గృహ అవసరాలకు మాత్రమే ఉచిత ఇసుక రవాణా సడలింపు చేసిందని, ఉచిత ముసుగులో పెన్నా నదిలో అక్రమంగా ట్రాక్టర్ ద్వారా కడపకు తరలింపు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు ఇసుక అక్రమ రవాణాదారులకు హెచ్చరించారు. సిద్ధపడడం జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా గురించి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇసుక వచ్చేసి అక్రమంగా ఎవరైనా కడపకు చాలామంది తరలిస్తూ ఉన్నారు. దీనివల్ల లోకల్ ప్రజలు చాలామంది మనకు టక్కులు అయితేనేమి, మార్చుకోలు అయితేనేమి, తర్వాత సిద్ధపడడం కొన్ని జంగాలపల్లి అయితేనేమి కొన్ని ప్రాంతాల ప్రజలు వచ్చేసి నిరంతరం తోడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఓవర్ స్పీడ్తో తోలుతున్నారు. అందులో కూడా వచ్చేసి అక్రమంగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తా నదిలో ఈ విధంగా తీయడం వల్ల వర్షాకాలంలో నీళ్లు రావడం వల్ల గుంతలు మనం ఎక్స్పెక్ట్ చేయలేక పిల్లలకు చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందులో కూడా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఇసుక ఎక్కువగా తోలడం వల్ల మట్టి ఆ పొలాల్లో కొమ్ముకుపోయి ఆ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా మనకు అనేక రకాలుగా కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ఇసుక రవాణా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కావాలంటే లోకల్గా ఆ విఆర్ఓ కానీ విలేజ్ మన పంచాయతీ సర్పంచ్ ఉంటారు, పంచాయతీ కార్యదర్శి ఉంటారు, ఇద్దరితో పర్మిషన్ తీసుకోండి, తోలుకోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఎవరికి లేదు. మీరు ఏదైనా కావాలంటే మీ రోజు అవసరాలకు ఏదైనా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే లోకల్గా దాన్ని వాడుకోవచ్చు. కానీ దీన్ని అక్రమంగా ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా నిరంతరం ట్రాక్టర్లు తోలడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అందరికీ తెలియజేసిన దీనికోసమే మనము డేగలవాళ్ళపల్లె, తక్కువలు, మార్చుకోళ్ళ దగ్గర మనము ఆల్రెడీ గుంతలు కొట్టడం జరిగింది. సో ఏదన్నా గుంతలు పూడ్చినా కూడా మేము తదుపరి చర్యలు కూడా తీసుకుంటాము. దీని మీద వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే, మనము ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ప్రజలు తోలుకోవచ్చు, ప్రజలు నిత్యావసరాలకు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్రమంగా దీన్ని వాణిజ్యపరంగా దీన్ని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమందిని అందులో ప్రజలను భయప్రాంతం గురి చేసుకోతున్నారు. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు.